కేరళలో ఉన్న కొచ్చి అనే ఏరియాలో భారీగా అప్పుల్లో మునిగిపోయిన ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం ఉండేది. వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ఆ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసింది. ఉండటానికి ఇల్లు లేక, పిల్లల్ని చదివించడానికి డబ్బు లేక ఆ కుటుంబం చాలా బాధపడేది. సో ఆ కుటుంబంలో ఉన్న ఒక 15 ఏళ్ల కుర్రాడు ఇదంతా చూస్తూ ఎలా అయినా డబ్బు సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పేదరికం నుండి బయటికి తీసుకురావాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాడు. సో 16 ఏళ్ల వయసులో డబ్బు సంపాదించడానికి అకౌంటెంట్గా, టెలిఫోన్ ఆపరేటర్గా చిన్న చిన్న పనులు చేస్తూ ఒకప్పుడు నెలకి 1000 నుండి 1500 సంపాదించిన ఆ కుర్రాడు ఈరోజు భారతదేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్గా మారి సుమారు 223 కోట్ల రూపాయలకి పైగా ఆస్తులు సంపాదించారు. అయితే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? ఆయనే మిస్టర్ పొరింజు వెలియాత్. ఈ వ్యక్తి గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో నిజంగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎప్పుడూ కూడా లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ పొరింజు వెలియాత్ గారు కూడా అందులో ఒకరే. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? ఒక టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేసిన వ్యక్తి సడన్ గా ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? మనలో చాలా మంది స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా దానికి ఏవో సీక్రెట్ స్ట్రాటజీస్ ఉంటాయని, అవి కేవలం పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కి, ట్రేడర్స్ కి మాత్రమే తెలుస్తాయని ఒక అపోహలో ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే పొరింజు వెలియాత్ గారు ఒక సింపుల్ స్ట్రాటజీని యూజ్ చేసి ఈరోజు కోట్లలో డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఈక్విటీ ఇంటెలిజెన్స్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించి సుమారు 2150 కోట్ల రూపాయలకి పైగా అసెట్స్ ని మేనేజ్ చేస్తున్నారు. అయితే అసలు ఆయన యూజ్ చేసిన ఆ సింపుల్ స్ట్రాటజీ ఏంటి అండ్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1978లో 16 ఏళ్ల వయసులో ఉన్న పొరింజు వెలియాత్ గారు తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఒక చిన్న కంపెనీలో నెలకి 1000 రూపాయల జీతానికి అకౌంటెంట్గా పనిచేయడం స్టార్ట్ చేశారు. కానీ తనకి వచ్చే డబ్బు వాళ్ళు ఉండే ఇంటికి అద్దె కడుతూ కుటుంబాన్ని పోషించడానికి సరిపోయేది కాదు. సో ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి వేరే జాబ్స్కి అప్లై చేసి ఫైనల్గా ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్లో నెలకి 2500 రూపాయల జీతానికి జాయిన్ అయ్యారు. అక్కడ కూడా కొన్ని రోజులు పనిచేశాక పొరింజు వెలియాత్ గారికి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే తను ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ముందు తనకి మంచి చదువు అలాగే స్కిల్స్ ఉండాలి. సో తను చేసే పని మానేసి తన దగ్గరలో ఉన్న ఎర్నాకులం గవర్నమెంట్ లా కాలేజ్లో తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా పొరింజు వెలియాత్ గారు చాలా రోజుల పాటు జాబ్ లేకుండా ఖాళీగానే ఉండేవారు. సో తన చదువుకి తగిన ఉద్యోగాన్ని అలాగే జీతాన్ని సంపాదించడానికి ఆయన 1990లో కొచ్చి నుండి ముంబై వెళ్లారు. అక్కడ ఉద్యోగం కోసం ఎన్నో కంపెనీలకి తిరిగిన తర్వాత ఆయనకి ఫైనల్గా కోటక్ సెక్యూరిటీస్ అనే కంపెనీలో ఫ్లోర్ ట్రేడర్గా జాబ్ వచ్చింది. ఫ్లోర్ ట్రేడర్ అంటే డైరెక్ట్గా ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో ఫ్లోర్ మీద ఉండి ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళనే ఫ్లోర్ ట్రేడర్స్ అంటారు. అయితే ఫ్లోర్ ట్రేడింగ్ జాబ్ చేసేవాళ్ళు చాలా యాక్టివ్గా అండ్ స్పీడ్గా ఉండాలి అండ్ వాళ్ళ పేరు కూడా ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఉండాలి. అందుకే ఒక మలయాళీ అయిన పొరింజు వెలియాత్ గారు తన పేరుని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రాన్సిస్గా మార్చేసుకున్నారు. సో అలా కొన్ని రోజుల పాటు కోటక్ సెక్యూరిటీస్లో ఫ్లోర్ ట్రేడర్గా పనిచేశాక ఆయనకి స్టాక్ మార్కెట్లో అసలు షేర్స్ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలో చాలా క్లియర్గా అర్థమైంది. దాని తర్వాత ఆయనకి పరక్ పారిక్ సెక్యూరిటీస్ అనే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో స్టాక్ రీసెర్చ్ అనలిస్ట్గా జాబ్ వచ్చింది. అందులో అసలు ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటాని ఎలా ఎనలైజ్ చేయాలి అండ్ అందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేయాలో ఆయన నేర్చుకున్నారు. అదే కంపెనీలో కొన్ని రోజుల పాటు పనిచేశాక 1999 టైంకి ఆయన స్టాక్ రీసెర్చ్ అనలిస్ట్ నుండి ఫండ్ మేనేజర్ అయ్యారు. అయితే స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో ఆయన సుమారు 9 సంవత్సరాల పాటు పనిచేశాక ఆయనకి స్టాక్స్ని కొని అమ్మడం దగ్గర నుండి వాటి అనాలిసిస్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ మీద కూడా ఆయనకి మంచి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఫైనల్గా ఆయన సేవ్ చేసుకున్న డబ్బు అండ్ ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్ రెండూ తీసుకుని ముంబై నుండి తన హోమ్ టౌన్ అయిన కొచ్చికి వెళ్ళిపోయి 2002లో తనే సొంతంగా ఈక్విటీ ఇంటెలిజెన్స్ అనే పేరుతో ఒక ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించి అప్పటి వరకు తను దాచుకున్న డబ్బుని స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పొరింజు వెలియాత్ గారికి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీస్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఆయన దగ్గర ఏవో సీక్రెట్ స్ట్రాటజీస్ ఉంటాయి అండ్ వాటిని యూజ్ చేసి ఆయన ఈజీగా డబ్బులు సంపాదిస్తారు అని. ఒకవేళ మీరు అలా అనుకుంటే యు ఆర్ రాంగ్. ఎందుకంటే పొరింజు వెలియాత్ గారు ఫాలో అయిన స్ట్రాటజీ చాలా సింపుల్ బట్ మోస్ట్ పవర్ఫుల్. అదే వాల్యూ ఇన్వెస్టింగ్. అంటే
ఆయన స్టాక్ మార్కెట్లో ఉన్న కొన్ని కంపెనీస్ని సెలెక్ట్ చేసి వాటిలో ఏ స్టాక్స్కి అయితే బ్యాక్గ్రౌండ్లో మంచి ఫైనాన్షియల్ రికార్డ్ ఉండి స్టాక్ మార్కెట్లో మాత్రం అవి ఉండాల్సిన ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో ట్రేడ్ అవుతున్నాయో అలాంటి వాటిని ఆయన సెలెక్ట్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేసేవారు. సింపుల్గా చెప్పాలంటే 100 రూపాయల విలువైన స్టాక్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేసి అది 10 రూపాయల దగ్గర ఉన్నప్పుడే దాన్ని కొనడం అన్నమాట. దీన్నే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. అయితే ఇలాంటి స్టాక్స్ని ఆయన చాలా సింపుల్గా కామన్ సెన్స్ని యూజ్ చేసి సెలెక్ట్ చేసేవారు. అర్థం కాలేదా? చెప్తా చూడండి. ఏ కంపెనీ అయితే అప్పులు లేకుండా ఉండి ఇన్వెస్టర్స్కి టైం టు టైం డివిడెండ్స్ని పే చేస్తూ మంచి ఫండమెంటల్స్ ఉండి కూడా స్టాక్ మార్కెట్లో ఉండాల్సిన షేర్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో ట్రేడ్ అవుతుందో అలాంటి కంపెనీస్లోనే పొరింజు వెలియాత్ గారు ఇన్వెస్ట్ చేసేవారు. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. 2002లో పొరింజు వెలియాత్ గారు తన సొంత కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఆయన దాచుకున్న డబ్బులో కొంత భాగాన్ని జియోజిత్ ఫైనాన్స్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అప్పటికి అది చాలా చిన్న కంపెనీ అండ్ ఆ కంపెనీ షేర్ కూడా స్టాక్ మార్కెట్లో 10 రూపాయల కంటే తక్కువకే ట్రేడ్ అయ్యేది. కానీ పొరింజు వెలియాత్ గారు ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ని స్టడీ చేసి అది ఒక అండర్ వాల్యూ స్టాక్గా ఐడెంటిఫై చేశారు. అంటే ఆ కంపెనీకి ప్రెజెంట్ ఉండాల్సిన షేర్ ప్రైస్ కంటే అది చాలా తక్కువకి ట్రేడ్ అవుతుంది. సో ఇది గమనించిన పొరింజు వెలియాత్ గారు ఆయన దాచుకున్న డబ్బులో కొంత భాగాన్ని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అండ్ అప్పట్లో ఆ కంపెనీ ఫౌండర్కి కూడా పొరింజు గారు ఆ కంపెనీలో అంత డబ్బుని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో అర్థం కాలేదు. అండ్ ఆయన పొరింజు గారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే జియోజిత్ అనేది ఒక అండర్ వాల్యూ స్టాక్ అని, ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ ప్రైస్ 10 రూపాయల కంటే తక్కువ ఉన్నా ఫ్యూచర్లో దానికి 1000 రూపాయల ప్రైస్ని టచ్ చేసే కెపాసిటీ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. కానీ పొరింజు గారు చెప్పిన మాటలు ఆ కంపెనీ ఫౌండర్కి అర్థం కాలేదు. కానీ కట్ చేస్తే వితిన్ 4 ఇయర్స్లోనే అంటే 2006 వచ్చేటప్పటికి ఆ జియోజిత్ ఫైనాన్స్ అనే కంపెనీ షేర్ ప్రైస్ స్టాక్ మార్కెట్లో 280 రూపాయల ప్రైస్ని టచ్ చేసింది. అండ్ ఈ దెబ్బతో పొరింజు వెలియాత్ గారికి కొన్ని కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అయితే ఇది ఎక్కడితో ఆగిపోలేదు. మళ్ళీ 2012లో ఆయన శ్రేయ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ అనే కంపెనీని కూడా ఒక అండర్ వాల్యూ స్టాక్గా ఐడెంటిఫై చేసి ఆ కంపెనీ షేర్ ప్రైస్ 30 రూపాయలుగా ఉన్నప్పుడు కొని వాటిని హోల్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్లో అంటే 2015 వచ్చేటప్పటికి ఆ కంపెనీ షేర్ ప్రైస్ 839 రూపాయలకి పెరిగి పొరింజు వెలియాత్ గారికి 50% లేక 100% కాదు, కేవలం 3 ఏళ్లలో ఆ కంపెనీ 2700% ప్రాఫిట్ ఇచ్చింది. ఇదే వాల్యూ ఇన్వెస్టింగ్కి ఉన్న పవర్. అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి స్టాక్ మార్కెట్లో తక్కువ ధరకే ట్రేడ్ అయ్యే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. సో పొరింజు వెలియాత్ గారిలాగే మీరు కూడా మంచి క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అయిన ఏంజల్ వన్ మనకి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది. స్టాక్ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్, కమోడిటీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ ఇన్సూరెన్స్ లాంటి మల్టిపుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని మనం ఏంజల్ వన్లో పొందొచ్చు. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీళ్ళు ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి అప్ టు 48 టైమ్స్ మార్జిన్ ఇచ్చి కేవలం 20 రూపీస్ per ఆర్డర్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్కి ఏంజల్ వన్ మొబైల్ యాప్ కూడా చాలా ఈజీ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్ మీద నాలెడ్జ్ లేకపోతే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ నాలెడ్జ్ సెంటర్లో స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ట్రేడింగ్ చేసిన ఫస్ట్ 30 డేస్ పాటు మీకు ఎలాంటి బ్రోకరేజ్ ఫీజు ఉండదు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంజల్ వన్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి నాలెడ్జ్ పెంచుకుని ఇప్పుడే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. సో బ్యాక్ టు ద కాన్సెప్ట్. పొరింజు వెలియాత్ గారు ఒక పర్టికులర్ కంపెనీని అండర్ వాల్యూడ్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత వన్స్ ఆయన ఇన్వెస్ట్ చేయాలి అని ఫిక్స్ అయితే ఆ కంపెనీ పెద్ద కంపెనీయా చిన్న కంపెనీయా, వేల కోట్లు టర్న్ ఓవర్ చేసే బిజినెస్ చేస్తుందా లేదా, ఇలాంటి వాటికి ఆయన పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. సింపుల్గా చెప్పాలంటే ఆయన ఒక కంపెనీని అండర్ వాల్యూడ్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఒక చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా అందులో ఆయన ఇన్వెస్ట్ చేసేవారు. అందుకే ఆయన్ని స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇన్వెస్టర్ అంటారు. పొరింజు వెలియాత్ గారు ఫాలో అయిన మరొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక్కోసారి స్టాక్ మార్కెట్లో ఏదైనా కంపెనీ గురించి ఒక బ్యాడ్ న్యూస్ రావడం వల్ల సడన్గా ఆ కంపెనీ షేర్స్ పడిపోయి ఇన్వెస్టర్స్కి చాలా తక్కువ ధరకి దొరుకుతాయి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రీసెంట్ టైమ్స్లో అమెరికాకి చెందిన హిండర్బర్గ్ అనే ఒక రీసెర్చ్ ఫైమ్ అదానీ గ్రూప్ మీద ఒక నెగిటివ్ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. అండ్ ఆ న్యూస్ వచ్చిన వెంటనే అదానీ కంపెనీ షేర్స్ విపరీతంగా పడిపోయాయి. దీన్నే స్టాక్ మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ అంటారు. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత
సుప్రీంకోర్టు అదానీ గ్రూప్కి క్లీన్ చిట్ ఇవ్వడంతో మళ్ళీ అదానీ కంపెనీ షేర్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి స్టాక్ మార్కెట్లో వచ్చే నెగిటివ్ న్యూస్ వల్ల సడన్గా కొన్ని కంపెనీ షేర్స్ పడిపోయి అవి ఉండాల్సిన ధర కంటే చాలా తక్కువ ధరకే ఇన్వెస్టర్స్కి దొరుకుతాయి. అండ్ ఎగ్జాక్ట్గా అలాంటి టైంలోనే పులింజు వెలియత్ గారి లాంటి వాల్యూ ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ని చెక్ చేసి అవి అండర్ వాల్యూడ్ అనిపిస్తే అప్పుడు ఆ కంపెనీ షేర్స్లో పెట్టుబడి పెడతారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2014లో బజాజ్ కంపెనీ ఫోర్స్ మోటార్స్లో వాళ్ళకి ఉన్న వాటాలో 78% షేర్స్ని అమ్మేసింది. అంటే ఫోర్స్ కంపెనీలో బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీకి మొత్తం 21 lakh షేర్స్ ఉన్నాయి. అందులో బజాజ్ కంపెనీ 16.5 lakh షేర్స్ని అమ్మేసింది. అయితే ఈ న్యూస్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ బజాజ్ కంపెనీ ఫోర్స్లో వాళ్ళ షేర్స్ని అమ్మేయడానికి ఎలాంటి నెగిటివ్ రీజన్స్ లేవు. కేవలం వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆ షేర్స్ని అమ్మేసినట్టు చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. కానీ ఈ న్యూస్ని పూర్తిగా చదవని ప్రజలు బజాజ్ లాంటి ఒక పెద్ద కంపెనీయే ఫోర్స్లో వాళ్ళ వాటాని అమ్మేసిందంటే ఫోర్స్ కంపెనీలో ఏదో తప్పు జరుగుతుంది అనుకుని ప్యానిక్ సెల్లింగ్ చేశారు. అంటే వాళ్ళ దగ్గరున్న షేర్స్ని కూడా అమ్మేశారన్నమాట. సో దీనివల్ల మార్కెట్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఫోర్స్ కంపెనీ షేర్ ప్రైస్ భారీగా పడిపోయింది. కానీ ఇదంతా గమనించిన పులింజు వెలియత్ గారు ఫోర్స్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ని చెక్ చేసి ఈ ప్యానిక్ సెల్లింగ్ వల్ల ఆ కంపెనీ అండర్ వాల్యూడ్ అవ్వడాన్ని గమనించి ఆ కంపెనీ షేర్ ప్రైస్ 420 రూపాయలు ఉన్నప్పుడు ఆయన ఫోర్స్ కంపెనీలో చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశారు. అండ్ కట్ చేస్తే కేవలం 1.5 ఇయర్స్లోనే ఫోర్స్ కంపెనీ షేర్ ప్రైస్ 420 రూపాయల నుండి 3000 రూపాయల ప్రైస్ని టచ్ చేసి పులింజు వెలియత్ గారికి 6 times రిటర్న్స్ని జనరేట్ చేసింది. సో ఫైనల్లీ మీరు గమనిస్తే ఈ ఓవరాల్ స్టోరీలో పులింజు వెలియత్ గారు చాలా సింపుల్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అదే వాల్యూ ఇన్వెస్టింగ్. అంటే ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన మేజర్గా కన్సిడర్ చేసే విషయాలు నెంబర్ 1 ఆ కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయా లేదా, నెంబర్ 2 ఆ కంపెనీకి అప్పులు ఉన్నాయా లేదా, నెంబర్ 3 కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది అండ్ బ్యాలెన్స్ షీట్ క్లియర్గా ఉందా లేదా, నెంబర్ 4 ఆ పర్టికులర్ కంపెనీలో ప్రమోటర్స్ వాటా ఎలా ఉంది. అంటే ఆ కంపెనీ స్థాపించిన వాళ్ళు అందులో వాళ్ళ వాటాని పెంచుకుంటున్నారా లేక అమ్మేస్తున్నారా. ఎందుకంటే ఏ కంపెనీ ప్రమోటర్స్ అయితే అందులో వాళ్ళ వాటాని అమ్మేస్తూ వస్తారో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్కీ. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆ పర్టికులర్ కంపెనీ షేర్ ప్రైస్ అండర్ వాల్యూలో ట్రేడ్ అవ్వాలి. ఎందుకంటే ఫండమెంటల్స్ అన్నీ బాగున్నా ఆ కంపెనీ షేర్స్ని ఎక్కువ ప్రైస్లో కొనడం వల్ల మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకే పులింజు వెలియత్ గారు ఎప్పుడూ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. బికాస్ ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్స్గా మారే అవకాశం లార్జ్ క్యాప్ కంపెనీస్తో పోలిస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్కే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో రివార్డ్తో పాటు రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ పర్టికులర్ కంపెనీ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ని అర్థం చేసుకోవడం రావాలి. వాటి గురించి వీలైతే మనం ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఇలా 1980sలో కేవలం నెలకి 1000 రూపాయల జీతానికి పనిచేసిన పులింజు వెలియత్ గారు తన జీవితంలో తను చేసిన ప్రతి జాబ్ నుండి ఎంతో కొంత నేర్చుకుంటూ స్టాక్ మార్కెట్లో కామన్ సెన్స్ని యూజ్ చేసి కేవలం అండర్ వాల్యూడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈరోజు సుమారు 200 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం మాత్రమే కాదు, ఆయన స్టార్ట్ చేసిన ఈక్విటీ ఇంటెలిజెన్స్ అనే కంపెనీ కూడా సుమారు 2000 కోట్ల రూపాయలకి పైగా అసెట్స్ని మేనేజ్ చేసే స్థాయికి ఎదిగింది. సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. అండ్ అలాగే ఏంజల్ వన్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ని కింద డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.